ఐ న్యూస్. పశ్చిమ ఆసియా యుద్ధం పీక్ స్టేజ్ లో ఉండగానే ఇప్పుడు ఒక అత్యంత వ్యక్తిగతమైన సంచలన వార్త అంతర్జాతీయ రాజకీయాలను కుదిపేస్తుంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీకి ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, ఆయన ఒక గే అని అమెరికా నిఘా సంస్థలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సమాచారం ఇచ్చాయి. అయితే ఈ వార్త విన్న ట్రంప్ సైతం నివ్వరపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇరాన్ వంటి కఠిన ఇస్లామిక్ దేశ నేతను నైతికంగా దెబ్బతీసేందుకు CIA పన్నిన పాత వ్యూహమేదా? గతంలో సద్దాం హుసేన్, ఫిడెల్ కాస్ట్రోలపై కూడా ఇలాంటి ప్రచారాలే ఎందుకు జరిగాయి? ఇప్పుడు స్పెషల్ రిపోర్ట్ లో ట్రాక్ చేద్దాం. ఇరాన్ రాజకీయాల్లో అత్యంత శక్తివంతుడైన ముస్తాబా ఖమేనీ చుట్టూ ఇప్పుడు ఒక ఊహించని వివాదం చుట్టుముట్టింది. అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం ముస్తాబా ఖమేనీకి తన చిన్ననాటి గురువుతో శారీరక సంబంధం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని విన్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇరాన్ లో హోమోసెక్షువాలిటీ అనేది అత్యంత తీవ్రమైన నేరం. దీనికి మరణశిక్ష కూడా విధిస్తారు. అటువంటి దేశానికి సుప్రీం లీడర్ గా ఉన్న వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇరాన్ పాలకులను కోలుకోలేని దెబ్బ తీసిందనే చెప్పాలి. అయితే చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఇది CIA అనుసరిస్తున్న పాత డిస్ఇన్ఫర్మేషన్ వ్యూహంగా అనుమానించవచ్చు. గతంలో ఇరాక్ నియంత సద్దాం హుసేన్ ను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టేందుకు ఆయనకు ఒక యువకుడితో సంబంధం ఉన్నట్లుగా CIA నకిలీ వీడియోలను కూడా సృష్టించాలని ప్లాన్ చేసింది. అలాగే క్యూబా నేత ఫిడెల్ కాస్ట్రో కూడా ఇలాంటి లైంగిక ఆరోపణలతో బద్నాం చేయాలని చేసింది. శత్రు దేశాధినేతలను యుద్ధ క్షేత్రంలో కంటే నైతికంగా, మానసికంగా, సామాజికంగా దెబ్బతీయడం CIA-కు వెన్నతో పెట్టిన విద్య. ముస్తాబా ఖమేనీకి సంబంధించి ప్రస్తుతం అమెరికా వద్ద ఎటువంటి ఫోటోలు లేదా బలమైన ఆధారాలు లేవని నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ నిఘా వర్గాలు ఈ సమాచారాన్ని నమ్మదగనిగా పరిగణిస్తూ ఉండడం విశేషం. మాజీ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీ మరణం తర్వాత ముస్తాబా ఖమేనీ పవర్ లోకి రావడం ఇరాన్ లోని కొన్ని వర్గాలకు నచ్చలేదని, వారే ఈ పుకార్లను సృష్టించి ఉండవచ్చని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఇరాన్ వంటి దేశంలో సుప్రీం లీడర్ చుట్టూ ఇలాంటి గే పుకార్లు రావడం అనేది వారి మతపరమైన అధికారానికి ఒక పెద్ద సవాలుగా మారింది. మరి దీనిపై ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.